ఎంజాయ్ బ్రోస్ పండగ చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. మరి ఆర్జీవీని అరెస్ట్ ఆబ్వియస్లీ చేస్తారు. అది నీకు అనవసరం. నాకు తెలియదని చెప్తున్నా. హ్యాక్ చేశారా అసలు ఉందా లేదా నేను తెలియదని. ఏంట్రా తాగి వాగుతున్నావా? ఏం పిక్కుంటారో పిక్కున్నా. లాకప్ గది ఖాళీ చేయించు, లాఠీలన్నీ రెడీగా పెట్టావు, రూములు తొడవకుండా కంపోజ్ చేయాలని. మీడియాలో అంతా పరారీలో రామ్ గోపాల్ వర్మ, గోడ దూకి పారిపోయిన రామ్ గోపాల్ వర్మ. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు, ఉడికిపోతున్నా రామ్ గోపాల్ వర్మ. నేను అదే అన్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసు, ఆ కేసు డీటెయిల్స్ చెప్తేనే కదా. మర్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా. 4 టీములు గాలిస్తున్నాయి. అండ్ లేకపోతే పోలీసులు ఆర్జీవీ డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత 2 days మీరు కనిపించలేదు సార్. ఓ ఎంతకీ ఎందుకు వచ్చినట్టు? నాకు ఇవాళ ఒకరు పంపారు, ఎన్టీ రామారావు ఫుల్ అట్లన్నీ పేసి ఈనాడులో కార్టూన్స్ ఒక తీసుకుంటాడు. ఏంట్రా పట్టపగలే కలలా? ఫలానా వాళ్ళు మలానా అవుతుంది కాదు ఫలానా వాళ్ళు చేస్తున్నారు. అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తాగుతాడా, కళ్ళు బయటకు వచ్చేసి? అలాంటిదేం లేదు, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. వాళ్ళు ఉన్నది 2 గంటలు, ఇప్పుడే చెప్పా. నిన్న దేవుడే కాపాడాలరా బాబోయ్. మీకు ఎందుకు చెప్పాలండి? ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. మీరు పోలీస్ ఆఫీసర్. ఆయన చూస్తే అక్కడ లేడంట, జంప్ అంట, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఆయన. షూటింగ్ 2 days అని ఎలా చెప్తున్నారు? చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. నేను ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్ నేను అడిగితే. పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి, ఆడియో లేదు. మీకెందుకు మాట్లాడారు? వాళ్ళు చెప్పారు, నేను చెప్పలేను, ఎందుకంటే ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు. వాళ్ళు చచ్చినా నిజం చెప్పరు, చెప్పిస్తాను. ఎలా? ఎక్కడ ఉన్నాడు రామగోపాల్? ఇక్కడ లేడు. అర్థం కాలేదా? పోలీసు చూపించకుండా ఊరికైనా మాట్లాడద్దు, అది నేను చెప్పేది. రేపది నేను ఎత్తి మీద వచ్చి పడుతుందయ్యా. ఇప్పుడు ఎందుకని పిలిచారు? కాదు అసలు నువ్వు పోలీస్ కాదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. అది కాదు, బతుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా, నీకెందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను. చూపిస్తే కనుక సార్ నేను మీకు ₹1,00,000 ఇస్తాను ఇమీడియట్ గా. ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం ఎపిసోడ్ లో అవుద్ది. చూసుకోండి. రండి సార్, ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీరు ఆ ఫోటోలు వెతకడానికి ట్రై చేస్తే అవి దొరకవు, ఎందుకంటే ఆయన డిలీట్ చేస్తాడు కాబట్టి. ఎక్కడ మీరు చెప్పారా? సార్ నా దగ్గర ఉంది సార్, ప్రూఫ్ ఉంది. చూపించండి. నారా లోకేష్ మీద చాలా అబ్యూజివ్ పోస్టులు పెట్టారు భయ్యా. నా మాట అనకపోతే రేపు జరిగేది అదే. మీకు ఆడియో వినిపిస్తాను సార్. ఆడియో ఎవడన్నా మాడతాడు నాకు. ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి. డోంట్ వాంట్ టు టాక్. మీ సమాధానం లేనప్పటికీ ఇలానే నేను మీకు చెప్పను. ఇప్పుడు నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు మస్ అయిపోతావు. నుంచి ఇంతవరకు నేను ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. దొరికితే చస్తావు. ఎవరైనా పెట్టమంటే పెట్టారా, మీ అంతటి మీరే పెట్టారా? ఏమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడు. పీకేవులే గానీ మీ ఓడిని పెచ్చ పీకుడు పేయడానికి అందరం కలిసి వస్తున్నాము. లాకప్ డెత్ అయిపోవడానికి రెడీగా ఉండమని చెప్పే. రాజకీయ నాయకులు ఏదో అనుకుంటుంటే మధ్యలో మీరు వచ్చి ఆ రాజకీయ నాయకులు ఎందుకు కమెంట్ చేశారు? సూపర్ అంగుల రాజా అన్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి నా మీద కేసు. అది పెట్టారా? అయ్యా నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, అర్థమైంది. అది నాకు తెలియదని. నేను చేసిన దాంట్లో తప్పేమనుందా చెప్పండి సీఏ గారు, నేను మోసగండా? ఎందుకు చేయకూడదు అది చెప్పండి సార్. మీరేంటి సార్ ఎలా వచ్చారు? వాళ్ళు నిజంగా బట్టలిపుతా ఉన్నారు. నేను ఐ నెవర్ సెడ్ వాళ్ళ బట్టలిపుతారని నేను ఎప్పుడు చెప్పలా. గోపిగడ ఆ ముగ్గురుతోని లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తాడా? ఆ నిజాన్ని బట్టలిప్పి చూపిస్తాను అని చెప్పా. కంగారు పడగండి. ఎవరు నువ్వు? వాళ్ళేమో డైరెక్ట్ గా బట్టలిపుతా ఉన్నారు. అండర్వేర్ పెడతా, అది పెడతా, ఇది పెడతా అని. వచ్చింది అట్నిచ్చారా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మురికి అనుకోను. మీకెలా తెలుసు? మీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఈయనెవరు? నాకెలా తెలుస్తుంది అది? ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. నాకు తెలుసు. ఓకే, నేను అది చూపిస్తాను. చూపించండి. రైట్. అప్పుడు తేలుతుంది అసలు కదా ఏంటో. కూడా మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడారు, అది ఎర్ర బుక్, ఎర్రి బుక్. కరెక్ట్. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తున్నాను. నేను అన్నాను, మీరు నమ్మద్దు, అది మీ హక్కు. అంతేనటావా? మరి అంతే కదా. అయితే పద పద పద. అతను ఆన్సర్ చెప్పినప్పుడు మీ చెవులు మూసుకున్నా. నేను అదే చెప్తాను. నేను నిన్న సాయంత్రం వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చాను. ఇప్పుడు ఆడు వస్తాడు. చెప్పట్లేదా? నేను చెప్పట్లేదు కాదు, ఎందుకంటే ఆయన పరారీలో ఉన్నారంట. ఓకే, సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్.
సినిమా షూటింగ్కి వెళ్ళామని చెప్పారు. ఏ సినిమా సార్? ఎందుకయ్యా ఈ బతుకు? వేరే బతుకు తెలియక సార్. అరెస్ట్ చేయడానికి వచ్చాము అన్నారా? అనలేదు. పంపులు అంటుకుపోయినారా? ఏమైంది? నీదంతా నాటకం అని అందరికి తెలిసిపోయిందంట. కూడా మద్దిపాడు పోలీసులు చేతగాని తను కానీ వాళ్ళు చెప్పలేదండి, అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి. టు మై నాలెడ్జ్ దే డిడ్ంట్ టాక్ టు ద మీడియా ఆల్సో. దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆయన పేరు నోట్ చేసుకోండి. నా పేరు మధు సార్. అయ్యా మీకు ఏ వివరాలు కావాలో అడగండి, నేను చెప్తాను. సరే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆర్జీవి అబ్యూజివ్గా చేసిన ట్వీట్స్ డిలీట్ చేస్తారు భయ్య. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా, ఏం చేయమంటావు? లేదు లేనప్పుడు ఏం చేస్తారు కదా, ప్రాబ్లం ఇక్కడ. పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు. బుర్ర తక్కువ ఎదవా, నువ్వు వెళ్ళవయ్యా. అదే వేరే వచ్చింది కేసులు వేసాను కదా, నాకు అది నాకు ఏం అవసరం. అది ఫోన్ చేశారా? దాని అంటే నా కారణాలు వేరే ఉండొచ్చు, ఆ కారణాలు డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ అంబానీ అంత డబ్బు ఉందా? లేదు. నాకు ఎవడో అలాంటి కారు ఉందా? లేదు. ఎవడరా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయి, ఎంతకన్నా ఏమి జరగలేదు కదా. మీ ఓన్ ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గుర్తు లేదు, మర్చిపోయాము, ఇలా చెప్తున్నారు. నమస్తే. దాని తర్వాత కొంచెంసేపు వెళ్ళిపోయారు. కాబట్టి గట్టిగా రెడీగా ఉండు. లైవ్ ఇచ్చేస్తా ఉంటే ఎలా సెన్సార్ చేస్తారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు పిలిచారు. మీ ఓడు లవర్స్ చెల్లెలు అని చెప్పి ఆడిన నాటకాలన్నీ మా తెలిసిపోయి. ఇది ఉంటుందంటే పొద్దున్న లేచి బాగా చదువుకుని మంచి పనులు చేసుకుని మద్దిపాడు కాదు, ఇందాక మీరు చెప్పారు కదా, ఇలా చెప్తున్నారు. మంచి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అని చెప్పినట్టు ఉంది. ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? నా సంగతి నీకు తెలీదు. అది అప్పుడు మూసుకుచ్చారా పూల సొక్క. గుర్తులేదని చెప్పడం నా హక్కు, నమ్మకపోవడం మీ హక్కు. ఇంకా అవును, నువ్వు సావిత్రి బావ కదూ. ఎవడో నన్ను కత్తితో పొడిసేయచ్చు, నా మీద బాంబు వేయచ్చు. పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్. అప్పుడు నేను లేను, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. ఇప్పుడు నాకు అసలు పని లేదు, టైం లేదు నాకు. అది కానీ ఇవి మాత్రం నేను పెట్టానో లేదో గుర్తు లేదని మీరు అంటున్నారు. అవును. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అది ఎర్రి బుక్క కరెక్ట్. చెంప చెదిరిపోతుంది చేస్తూ కూడా మీరు ట్వీట్లు చేశారు. ఒరిజినల్ పవన్ కళ్యాణ్ ఎలా పడుకున్నాడు అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.